నమస్కారం అండి. ఏంట్రా సీరియస్ గా ఉందా? కాశ్మీర్ లో ఎలక్షన్ పెడితే ఎంత సీరియస్ గా ఉంటుందో అంత సీరియస్ గా ఉందండి. అయితే వెనక్కి వెళ్ళిపోనా? వెళ్ళిపోయారు అనుకోండి, కార్గిల్ వారేనండి. మరేం చేయాలా? మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి లోపల మీ లెగ్గెట్టి ఆవిడ లెగ్గెట్టేసుకోండి. లోపలికి వెళ్ళాడుగా, అయిపోయాడు. తలనొప్పిగా ఉందా? కాదు, ఒళ్ళు మంటగా ఉంది. నీ బాధ నాకు అర్థమైంది. అది పొలిటికల్ స్టేజ్ కాదు మందారం, కాలేజ్ ఫంక్షన్. ఏ కాలేజ్ కుర్రాళ్ళకి నేను పనికిరానా? నా స్పీచ్ పనికిరాదా? నన్నే కనుక స్టేజ్ ఎక్కించుంటే ఊపేసేదాన్ని. ఇవిడు ఊపెత్తాళ్ళు ఆపేస్తారు. ఆగు. స్టేజ్ ఏంటి పిచ్చిదానా? ఎమ్మెల్యే రంగారావు చచ్చిపోయాడు కదా, బై ఎలక్షన్ లో నీకు ఆ సీట్ ఇప్పిస్తా. కమిట్ అయిపోయాడు. ఏ ఎమ్మెల్యే పోయినా వాడు పెళ్ళారికే సీట్ ఇస్తున్నారుగా. ఆ రంగారావు నమ్ముకున్నా పోయేది. మందారం మరీ అంత తీసేవాకు. ఈ సీటు నీకు ఇప్పించకపోతే నా పదవికే రాజీనామా చేస్తా. ఈ 4 గోళ్ల మధ్య వాగ్దానానికి ఏవీ లోట్లేదు. రాజకీయ నాయకులు మోసం చేసేది ఓటర్లు గాని నీలాంటి మ్యాటర్లు కాదే. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. ఈవిడ మందారం అని సంఘ సేవకురాలు. మన పార్టీ అంటే ప్రాణం. మిమ్మల్ని కలవాలని వచ్చింది. మీ పార్టీలో అవకాశం ఇస్తే నిరూపించుకుంటాను సార్. అలాగే. మన పార్టీకి సేవ చేయాలనుకుంటుంది. పార్టీకా నీకా? మేడం గారు రాత్రి పగలు కష్టపడతారండి. వరప్రసాద్, నువ్వు నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం. నీ గురించి నాకు బాగా తెలుసు. మనకు పదవి ఎంత ముఖ్యమో క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం. నీ గురించి ఏవేవో వింటున్నాను. అలాంటి పుకాలు రావటం మన పార్టీకి మంచిది కాదు. గిట్టని వాళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకుంటే అసలు మనం రాజకీయాల్లోనే ఉండలేం. ఆవిడ ఎందుకు తీసుకొచ్చావు? బై ఎలక్షన్ లో సీట్ కోసం. అది ఆల్రెడీ యూత్ లీడర్కి ఇచ్చేసాం. మనం ఇంకా బీఫార్మ్ ఇవ్వలేదుగా. మందారం చేత నామినేషన్ వేయించొచ్చు. నిమిషానికి ఒకరిని మారిస్తే మన పార్టీ పరువు గంగలో కలుస్తుంది. వస్తా. నమస్కారం అండి. నమస్కారం బాబు. నేను ఫింగర్ ఎత్తానంటే ఆంధ్ర రాజకీయాలు బొంగరాలు తిరిగిపోవాల్సిందే. అమ్మ మందారం బాగుండవా? నీకేలే కష్టం తక్కువ, కలెక్షన్ ఎక్కువ. ఏం బాగులేండి. అదేనండి, బై ఎలక్షన్ లో సీట్ ఇప్పిస్తాన్నారు కదా, సీఎం గారు చేయన్నారు. ఈయనేమో ఇండిపెండెంట్ గా నిలబెడతానన్నారు. ఈవిడేమో భయపడుతుంది. ఎందుకమ్మా భయం? లేను, ప్రతిపక్ష నాయకుడు నేను ఉన్నాను కదా. ఇప్పుడు మా పార్టీ తరఫున క్యాండిడేట్ పెట్టనండి, అమ్మాయిని ఇండిపెండెంట్ గా పెట్టి మా పార్టీ తరఫున సపోర్ట్ చేస్తా. ఓకేనా? ఓకే. హలో, నమస్కారం అండి. ఇప్పుడు ఈసారి బై ఎలక్షన్ లో మన పార్టీ క్యాండిడేట్ పెట్టకుండా మందారం అని మంచి సంఘ సేవకురాలు, హై క్లాస్ నుంచి లో క్లాస్ దాకా మంచి ఫేమస్ ఫిగర్, ఆవిడ్ని సపోర్ట్ చేద్దాం అనుకున్నామండి. ఏంటండి, ఆవిడ్ని సపోర్ట్ చేస్తే మనకేంటి లాభమా? నన్ను మాట్లాడమంటారా? ఒక్క నిమిషం. ఆవిడ హోమ్ మినిస్టర్ గారి సంఖలో సంచండి బాబు, ఆయనతోనే మాట్లాడండి. మీ పార్టీ సపోర్ట్ తో మందారాన్ని గెలిపిస్తే మా పార్టీ గవర్నమెంట్ ని నేను పడగొడతా. గ్యారంటీ ఏంటా? ఇది గ్యారంటీ ఏంటంటారేంటండి బాబు? లేడీస్ లెగ్గెట్టినాక ఎన్ని సర్కాలు కూలిపోలేదు. ఇప్పుడు హిస్టరీ తెలిసిన నన్ను ఇసుకించమాకండి. ఇక్కడ సంగతులు నేను చూసుకుంటాను, అక్కడ సంగతులు మీరు చూసుకోండి. ఉంటా. థ్యాంక్స్ అండి, మీ రుణం ఉంచుకోను. ఏంటమ్మా థ్యాంక్స్ అని దండం పెడతానా? పోనీ ఏం కావాలో చెప్పండి. అట్లాంటి విషయాల్లోనే కొంచెం ఈకమ్మా. నాదొకటే సిద్ధాంతం, ఇంటి పన్ను ఫ్రీ, బియ్యం ఫ్రీ, కరెంటు ఫ్రీ, సపోర్ట్ ఫ్రీ. చెప్పు తీసుకొడతా, అది మాత్రం ఫ్రీ కాదు. కాశీ గారు, ఆ సంగతి నేను చూసుకుంటా. ఓకే. ఓటుకి ఎంతైనా ఇస్తా. ఏవైనా సరే నా మందారం అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే. ఓకే. మీరందరూ కళ్ళారా ఒక్కసారి వీళ్ళు చూడండి. సంఘ సేవకురాలు ఒళ్ళు దాచుకోదు, కష్టపడద్దే. ఈ అమ్మాయికే ఓటు ఎందుకు వేయాలి అని మీరు అడగొచ్చు. ఓటు వేస్తే ఇంటి ట్యాక్స్ ఫ్రీ, బియ్యం ఫ్రీ, కరెంటు ఫ్రీ. అక్కడ గుర్రాన్ని చూడండి, అమ్మాయిని చూడండి, గుర్రాన్ని చూడండి, అమ్మాయిని చూడండి. పదండి. మీ ఓటుని హరిబాబుకే వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. హరిబాబుని గెలిపించవలసిందిగా కోరుతున్నాను.
ఈ స్ట్రీట్ లో ముందు మేము వచ్చాం, వెనకెళ్ళండి. నేను ఈ రూట్ లో వచ్చామని మీరు ఈ రూట్ లో వస్తారా? మీరే నోరు మూసుకొని వెనక్కి తిరిగి వేరే రూట్ లో వెళ్ళండి. ఏంటి బాబు, మేము ఏ రూట్ లో వెళ్ళాలో కూడా తమరే డిసైడ్ చేస్తారా? వెళ్ళండి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. వెళ్ళే ప్రసక్తే లేదు. వెళ్ళకపోతే తలకాయలు పగులుతాయి. పగలు కొట్టడం మీకే కాదు మాకు తెలుసు. చూసారా వీళ్ళ డ్రామా? వీళ్ళ భాగవతం ఎవరికి తెలీదు. మొన్నటిదాకేమో ఈవిడ గారు ఆయన గారు నుంచుకుని పెత్తనం చెలాయించింది, ఇప్పుడేమో ఈయన గారు ఈవిడ నుంచుకున్నారు. వీళ్ళ సంగతి ఎవరికి తెలీదు. కాకపోతే సైడ్ మారింది అంతే. చూస్తావేంద్ర ఎవరా మీరు? మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఎవరు? రాజు వదిలే రాజు వదిలే లేదు వదిలే
కింద పడే నువ్వు స్టూడెంట్ వా రౌడీవా? కన్న తండ్రి నింటూ తిరిగి కొడుతుంటే తిరిగి కొట్టేవాడి పేరు రౌడీయా నాన్న? వీధిన పడి కొట్టుకుంటే వాడికి నీకు తేడా ఏంట్రా? నాన్న మీరు నన్ను కన్నది కష్టపడి పెంచింది మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడానికే గాని ఇలా తోడబుట్టిందని జాకెట్ ఇచ్చినా కూడా చేతులు కట్టుకొని కూర్చోడానికి కాదు నాన్న, కాదు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడైనా ఎవడైనా ఇలాంటి పని చేస్తే నరికేస్తాను. డిఐజీ గారు